కేరళలోని అనంత పద్మనాభస్వామి ఆలయంలో ఏం జరుగుతోంది? వందల కోట్ల విలువ చేసే బంగారు బిందెలు మాయమవడం నిజమేనా? కాగ్ మాజీ బాస్ సుప్రీంకోర్టుకు సమర్పించిన నివేదికపై రాయల్ ఫ్యామిలీ ఎందుకు అభ్యంతరం చెబుతోంది? ఆలయ వివాదాలు, బంగారం మాయంపై కేరళ ప్రభుత్వం ఏమంటోంది? తిరువనంతపురంలోని పద్మనాభస్వామి ఆలయం చుట్టూ మరోసారి వివాదాలు ముసురుకుంటున్నాయి. మాజీ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ వినోద్ రాయ్ సుప్రీంకోర్టుకు సమర్పించిన నివేదిక చర్చనీయాంశంగా మారింది. ఆలయం నిధుల నుంచి 769 బంగారు బిందెలు మాయమయ్యాయని రాయ్ రిపోర్టులో ప్రముఖంగా ప్రస్తావించారు. వీటి విలువ 186 కోట్ల వరకు ఉంటుంది. ఆలయ పరిధిలో మొత్తం 1988 బిందెలుండాలి. అందులో 822 బంగారు బిందెలను ఆలయ అలంకరణ కోసం కరిగించగా మిగిలిన వాటిల్లో 397 మాత్రమే ఉన్నాయి. 769 బిందెలు లెక్క తేలలేదన్నది రాయ్ రిపోర్టు సారాంశం. అయితే రాయ్ ఇచ్చిన నివేదికపై ట్రావెల్ కోర్ రాయల్ కుటుంబం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టుకు నివేదిక సమర్పించే ముందు వినోద్ రాయ్ ఆలయ అధికారులను కానీ రాయల్ కుటుంబాన్ని సంప్రదించలేదని ఆరోపిస్తోంది. తమనేమాత్రం సంప్రదించకుండా, తమ వాదన రికార్డు చేయకుండా సమర్పించిన నివేదికను ఎలా నమ్మాలని ప్రశ్నిస్తోంది. ట్రావెన్ కోర్ రాజకుటుంబం వాదన విన్న తర్వాతే తీర్పు వెల్లడిస్తామని సుప్రీంకోర్టు చెప్పినా రాయ్ అంశాన్ని పట్టించుకోలేదని చెబుతోంది. బంగారు బిందెలపై పాత మలయాళం భాషలో కొన్ని నెంబర్లు వేశారని, రాయ్ వాటిని స్వయంగా పరిశీలించకుండానే కోర్టుకు నివేదిక ఇచ్చారని రాయల్ ఫ్యామిలీ ఆరోపిస్తోంది. పద్మనాభస్వామి ఆలయ వివాదంపై కేరళ సర్కారు కూడా ఆచితూచి స్పందిస్తోంది. వాస్తవానికి కేరళలోని అన్ని ఆలయాలు ప్రభుత్వ నియంత్రణ ఉన్న దేవాలయ బోర్డు పరిధిలో ఉంటాయి. అయితే పద్మనాభస్వామి ఆలయం మాత్రం అందుకు మినహాయింపు. పద్మనాభస్వామి టెంపుల్ ట్రావెన్ కోర్ రాజవంశానికి చెందినదే. రాజకుటుంబ వారసుల పరిధిలోనే ఇప్పటికీ దేవస్థానం ఉంది. అందుకే వినోద్ రాయ్ ఇచ్చిన నివేదికను పరిశీలించిన తర్వాతే స్పందిస్తామంటోంది కేరళ ప్రభుత్వం. రిపోర్టు కాపీని తమకు ఇవ్వాల్సిందిగా సుప్రీంకోర్టును ఆశ్రయించనుంది.